టీజీ భరత్ వాళ్ళతో మీ బంధుత్వం? అంటే బేసిక్ నాది నేటివ్ వచ్చి ఆదోని అండి. ఆదోని. వెంకటేష్ గారిది కూడా ఆదోని. ఆదోనిలో ఒక 30-40 ఫ్యామిలీస్ ఉంటాయి, టీజీ ఫ్యామిలీస్. వెంకటేష్ గారి మదర్, మా గ్రాండ్ మదర్, దే ఆర్ వెరీ క్లోజ్. అంటే విత్ ఇన్ అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ అలా కాకుండా మా ఫాదర్స్ అంతా దే ఆర్ వెరీ క్లోజ్. అలా నాకు అండ్ ఐ రీచ్ అవుట్ హిమ్. అంటే నేను ఏం చేసినా ఐ అప్రైజ్ హిమ్. సో గైడెన్స్ లా కాకుండా కూడా ఒక స్ట్రాంగ్ కనెక్ట్ అయితే ఐ విత్ ఫర్ లాస్ట్ 30 years. సో మరి ఇప్పుడు చాలా మంది నిర్మాతలు, హీరోలు రాజకీయాల్లో ఉన్నారు, కొందరు వచ్చారు, రాణించారు. మీకు కూడా ఇంకా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ అంటే మీ బంధువుల్లో కూడా రాజకీయంతో అనుబంధం ఉంది. విశ్వప్రసాద్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో పాలిటిక్స్కి వస్తారని? 100% లేదండి, ఆసక్తి లేదు. అంటే దేర్ ఇస్ నో డైరెక్ట్ పాలిటిక్స్ 100%. ఒకటి ఆమె అమెరికన్ సిటిజన్. అవును. అంటే రీసెంట్గా తీసుకున్నాను 2 years బ్యాక్. సో నాకు ఎలిజిబిలిటీ ఒక 20 years పైనే ఉంది. బట్ తీసుకోవడం అయితే 2 years బ్యాక్ తీసుకున్నాను. ఓకే. ఓన్లీ టు మేక్ షూర్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ గెట్ టు డైరెక్ట్ పాలిటిక్స్. సో బట్ పొలిటికల్గా ఐ గెట్ కనెక్టెడ్, సపోర్ట్ విత్ అంటే ఇక్కడే కదా అమెరికాలో కూడా ఐఎమ్ వెల్ కనెక్టెడ్ విత్ ద పొలిటికల్ సిస్టమ్స్. ఓకే. అంటే బలంగా నమ్ముతున్నారు ఇంకా మనకు సరిపడవు అని. నేను స్పెండ్ చేయలేను. అంటే నేను ఐ స్టిల్ వర్క్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. బట్ నేను అంటే నా ఆర్గనైజేషన్లో ఒక ఐటీలో ఒక 2500 పీపుల్ ఉంటారు. మోస్ట్లీ హ్యావ్ 50-60% డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది. సోషల్గా ఐ డీల్ విత్ మేబీ ఒక few thousand పీపుల్. ఓకే. అంటే ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఆ రేంజ్ కనెక్ట్ చేయడం వేరు. అవును. దానికి మించి మేనేజ్ చేయడం వేరు. లార్జ్ నెంబర్ కదా, లార్జ్ నెంబర్ని ప్లీజ్ చేస్తూ ఓకే మనం ఉండడం అంటే నాకు వర్కౌట్ కాదేమో అనిపించింది. ఓకే. ఓకే. అంటే అది కూడా మనకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కూడా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ కదా. నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా అదొక గుడ్ మూవ్ కదా. నా నేటివ్ ఆదోని అండి. అవును. మాకు ఆదోనిలో ఉన్న పరిస్థితుల ప్రకారం లాస్ట్ టైం కానీ అంతకుముందు టైం నేను నిలబడితే గెలిచేవాళ్ళు, చాలా ఈజీగా గెలిచేస్తాను. అవును. కర్నూలు ఎంపీ అంటే మేబీ కొంచెం స్ట్రాటజీ టఫ్ అవుతుంది, బట్ స్టిల్ పాసిబిలిటీ ఉంది. కానీ ఐ వాజ్ ష్యూర్ ఐ విల్ బి ఓన్లీ వన్ టైం విన్నర్ అన్నది. ఓకే. సో వన్ టైం విన్నర్కి వెళ్ళడం ఎందుకు అన్నది. ఓకే. ఏమో సార్, మీకు రాతుంటే ఎన్నిసార్లు గెలవచ్చు కదా, అది తర్వాత యూ హ్యావ్ టు మెయింటైన్ కదా. అబ్సల్యూట్లీ, అది కష్టం. రెండు పడవల ప్రయాణం అవుతుంది. అది మాత్రం కొంచెం టఫే, అది కాదన్నాను. ఇంకా కోర్ సబ్జెక్ట్లోకి వద్దాం. విశ్వప్రసాద్ గారు, ఈ మధ్య కాలంలో బాగా సెన్సేషన్ అయింది అఖండ 2 రిలీజ్ వాయిదా పట్టడం. బాలకృష్ణ గారు ఒక పెద్ద హీరో, అఖండ 2 ప్రాజెక్ట్ కూడా మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే అఖండ కొంత